థ్యాంక్స్ టు నాని సార్. కిరణ్ గారు అమ్మ హాయ్ అండి. మీరు పవన్ కళ్యాణ్ గారు ఓజీకి ప్రీ రిలీజ్కి వచ్చినట్లుగా మీరు రెడీ అయ్యి వచ్చినట్లుంది. వాళ్ళే సూటు డ్రెస్ అంతా ఇచ్చారు అని చెప్తున్నారు. నాకు మధ్యాహ్నం వరకు తెలియదండి. చెప్పాను నేను ఎప్పుడు మీరు గమనిస్తే ఏదో చెక్ షర్ట్ వేసుకొని నార్మల్గా వస్తాను. మా హీరో ఇలా ఉండాలని చెప్పి మా ప్రొడ్యూసర్ గారు కాస్ట్యూమ్ పంపారు, వేసుకొచ్చాను. అంటే కావాలని డిజైన్ చేశారా రాజేష్ గారు? కావాలని డిజైన్ చేశారా? ఇదిగోండి మీ ఇద్దరం వేసుకున్నాం, హీరో గారు. నెక్స్ట్ ఈవెంట్లో మా డైరెక్టర్ గారు అందరం వస్తాం. సో కిరణ్ గారు, మీరు కూడా చాలా కష్టపడి ఇండస్ట్రీలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. ఒక హీరోగా చాలా కష్టపడి వచ్చారు. లాస్ట్ టైం నేను ఒక ప్రెస్ మీట్లో ప్రదీప్ రంగనాథన్ గారిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. హీరోగా ఆయన చాలా కష్టపడి వచ్చాడని, ఆ కష్టాన్ని చెప్పాలి అనుకున్నాను కానీ ఆయన్ని డీగ్రేడ్ చేయాలి అనుకోలేదు. ఇప్పుడు మీరు కూడా సేమ్ అట్లనే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ హీరోగా రన్ అవ్వాలి అంటే అది ఆషామాషి కాదు. మీరు చాలా ఫేస్ చేసి వచ్చారు. ఏం చెప్తారు దాని గురించి ఒక హీరోగా? నన్ను అడగండి అమ్మ, పర్లేదు. కానీ పక్క స్టేట్ నుంచి ఒక హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్లు అడగడం మంచిది కాదని నా ఫీలింగ్. తప్పుగా కాదు. నన్ను అడిగితే మీరు కానీ నేను కానీ మనం అవుటమ్మా. మీరు నన్ను ఒక మాట అన్నా పడతాను, నాకు ఏదైనా ఒక మాట చెప్పినా పడతాను. పక్క స్టేట్ నుంచి ఒక హీరో మన దగ్గరకు వచ్చినప్పుడు మీ లుక్స్ ఇలా ఉన్నాయి ఏంటి అని చెప్పి అలా కించపరచడం అయితే నాకే చాలా బాధగా అనిపించింది. పూర్తిగా విన్నారా కిరణ్ గారు? మీరు క్వశ్చన్ చాలా మంది కట్ చేసి పెడుతున్నారు, అది విన్నారా పూర్తిగా? చాలా మంది జర్నలిస్టులు కూడా ఒక పిఆర్ కంటెంట్ని యాడ్ చేయడం కోసము జర్నలిస్టులో ఎంకరేజ్ చేసి ఏదో చేస్తున్నారు. ఓకే, అదంతా వేరే విషయం. అసలు క్వశ్చన్ పూర్తిగా విన్నారా? కట్ చేసిన క్వశ్చన్ విన్నారా? మీరు అన్నదమ్మా ఇప్పుడు లేదు, నేను పూర్తిగా విన్నానమ్మా. అంటే నా ఉద్దేశం ఏం లేదు. విత్ రెస్పెక్ట్ యూ అండి, విత్ రెస్పెక్ట్ యూ నేను అడిగింది ఏంటంటే, నేను అన్నది ఏంటంటే, నిజంగా పక్క స్టేట్ నుంచి ఒక హీరో ఎక్కడికి వస్తున్నారు అంటే మన రెస్పెక్ట్. బాలీవుడ్ అని ఉండదండి. అతన్ని నేను ఏమడిగాను అంటే, మీకు సరే నేను ఒక విషయాన్ని అయితే అందరికీ చెప్పాలనుకుంటున్నారు. కిరణ్ ఒక్క నిమిషం, సారీ అండి, మీరు అడగండి ప్లీజ్, మీరు అడగండి. నేను ఒక హీరో కష్టపడిన దాన్ని చెప్పించాలి అనుకున్నాను కానీ ఆయన నేను తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఇది మీరు ఒక కష్టపడిన హీరోగా మీకు తెలుస్తుంది కాబట్టి మాత్రమే నేను ఈ రోజును కూడా మిమ్మల్ని అది గుర్తు చేస్తున్నా, అంతే. ఇంతకు మించి ఇక్కడ ఏం లేదు. నరేష్ గారు సార్, ఇప్పుడు వరకు ఇన్ని వందల క్యారెక్టర్లు చేశారు, మీరు చేయని క్యారెక్టర్ ఏం లేదు. మరి దీంట్లో మళ్ళీ ఇంకా సర్ప్రైజ్ ఇచ్చేలాగా దాచిపెట్టారంటే ఏంటి? మీరు మాట్లాడరా అనేది మాకు డౌట్గా ఉంది. మాట్లాడటమే కాదు, ముట్టుకుంటాను, పట్టుకుంటాను, అవి చేస్తారు, మాటలతో చాలా ఉంటాయి. మరి ఏముంటే మీరు చూస్తారు సార్. వాటికి మాటలతో పనే ఉంది సార్. ఏంటి అవన్నీ చేయడానికి మాటలతో పనే ఉంది. మాటలతో పని ఏదైనా మాటలతోనే మొదలవుతుంది కదా, అది లేకుండా చాలా కష్టం. ఎనీవే దట్స్ దట్. సార్, నిన్న ఆల్రెడీ కిరణ్ గారు మీ ట్రైలర్ చూపించారు. అప్పుడే నాకు చెప్పాను ప్యూర్ వైబ్స్ అని చెప్పి. ఈ సినిమా గురించి మీతో మాట్లాడాం, రాజేష్ గారితో మాట్లాడడం, చాలా మాట్లాడాం. జస్ట్ ఆల్ ద బెస్ట్ చెప్పడానికి మాత్రం వచ్చాను. బిగ్ స్క్రీన్ మీద దాని ఇంపాక్ట్ అనేది 10 times ఎక్కువగా ఉంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ద కేరాంప్ యూనిట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కిరణ్ సార్. హాయ్ సార్. హాయ్ అండి. ఇప్పుడు మీరు పెద్ద మనసుతోని పక్క రాష్ట్రం నుంచి హీరో వస్తే గౌరవించాలని చెప్పారు. మనం కూడా పక్క రాష్ట్రంలో సినిమా వేసినప్పుడు మనకు కూడా గౌరవం ఇవ్వాలి. మీరు అదే విషయం చెప్పారు. కా సినిమా విషయంలో మీరు థియేటర్లు దొరక్క కష్టపడ్డామని చెప్పారు. కానీ ఒక ప్రొడ్యూసరు మీకు కౌంటర్ ఇచ్చేలాగా ఈ మధ్యలో మాట్లాడాడు. సరైన కంటెంట్ తీస్తే థియేటర్లు దొరుకుతాయి అనే కామెంట్ చేశారు. దాని మీద మీరు ఎట్లా అంటారు? సార్, నిజంగా సార్ ఏదన్నా చూసారో లేదో కంప్లీట్ తెలియదు కానీ దాని గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం సార్. దాని గురించి డిస్కస్ చేయకపోవడం మంచిది. నిజంగా అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటున్నాను సార్. ఈ టాపిక్ని ఎక్కువ హైలైట్ కాకుండా సినిమాల మీద, కంటెంట్ మీద ఫోకస్ చేద్దామని. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కిరణ్ గారు. ఓకే, నరేష్ గారు సార్, మీ ఊపు జోష్ చూస్తే 4 స్తంభాలట 2